ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ మాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభము అని అపోస్తులైన పౌలు గారు ఈ మాట స్పష్టంగా సెలవిస్తా ఉన్నారు. ప్రియ దేవుని సమాజమా, ఆయా చోట్ల కొందరు మనం మాటలు వింటుంటాము. కుక్కలాగా ప్రతి కాడికి చచ్చేది మేలు కదరా, నీ బతుకెందుకురా, నువ్వు బ్రతకాలనా, ఇటువంటి బ్రతుకు కూడా నువ్వు బ్రతకాలనా, ఇటువంటి నీచమైన బ్రతుకు కూడా నువ్వు బ్రతకాలనా అంటూ ఆయా సందర్భాల్లో కొన్ని మాటలను మనం వింటా ఉంటాము. అయితే అపోస్తలుడైన పౌలు గారు తలపిస్తా ఉన్నాడు, నా మట్టుకైతే క్రీస్తే, చావైతే నాకు మేలు. ఏమండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు మేలు అని దేవుని వాక్యం సెలవిస్తా అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ్యాన్ని క్రూర హింస పెట్టాడు. చేయరాని అగసాట్లన్నీ క్రైస్తవ సమాజాన్ని, క్రీస్తు నమ్మిన బిడ్డల్ని వెట్టి అగసాట్లు పెట్టాడండి. కత్తిపట్టాడు, కత్తిపట్టి దూషించాడు. దేవుని నమ్మిన వారిని నరుకుతూ, వారిని చంపేస్తూ, రక్తాన్ని ఏరులుగా ప్రవహింపజేశాడు ఈ సౌలు. కానీ దమస్కు మార్గంలో ప్రభువు సౌలును దర్శించిన తరువాత, సౌలు పౌలుగా మార్చబడిన తరువాత, అతడు జీవించిన జీవిత కాలంలో ఒక శ్రేష్టమైన మాట అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో లాభము. హల్లెలూయా. క్రీస్తును నమ్మి బాప్తిసం పొందిన మనము, దేవుణ్ణి నిజ రక్షకుడుగా అంగీకరించిన మనము, మన బ్రతుకు ఎలా బ్రతుకుతున్నామండి? ఇది క్రీస్తు కొరకై ఏదైనా చేయగలుగుతున్నామా? దేవుని కొరకై ఏదైనా ప్రయాస పడగలుగుతున్నామా? దేవుని కొరకై ఏమైనా చేయగలుగుతున్నామా? ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు అది మేలు, లేకపోతే అది నాకు లాభము అంటాడు. ఎలా బ్రతకాలి క్రీస్తు కొరకై? క్రీస్తు కొరకై ఏం చేయాలి? వారులారా, ఉదయం లేచిన మొదలుకొని మన సంపాదన కొరకై, మన కుటుంబం క్షేమం కొరకై, మన జీవితాల కొరకై, మన పిల్లల కొరకై, మన భర్త కొరకై, ఏమండి మన గ్రామం కొరకై ఏదో ప్రయాసపడతాము, ఏదో చెందాలని, ఏదో సంపాదించుకోవాలని ఆశపడతా ఉంటాము. కానీ పిల్లారా, దేవుని కొరకై రోజులో ఒక గంట అయినా బ్రతికుంటామా? దేవుని కొరకై గంటలో ఒక 10 నిమిషాలైనా మనం దేవుని కొరకై బ్రతకగలగమా? ఎటువంటి జీవితం జీవిస్తే ఆయన అంత శ్రేష్టమైన మాట మాట్లాడుతాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు అది మేలు అని. ఎందుకంటే ఉన్నన్నాళ్ళు నీతిగా దేవుని కొరకై సాక్షిగా అతను బ్రతికాడు. చనిపోయిన తర్వాత దేవుని కౌగిళ్ళలో ఉంటానని, దేవుని హస్తాలలో, తన కౌగిళ్ళలో, తన ఒళ్ళో ఉంటానన్న నమ్మకముతో పౌలు అంటాడు, ఈ లోకంలో బ్రతికానా, బ్రతికినన్నాళ్ళు క్రీస్తు సేవ కొరకై బ్రతుకుతాను. చచ్చిపోతే చనిపోయిన దినాన ఆ తండ్రి వచ్చి నన్ను ఎత్తుకొని పోయి తన కౌగిళ్ళలో దాచుకుంటాడు అనబడిన ఒక నిరీక్షణతో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ ఆవరణంలో కూర్చున్న మనమందరము క్రీస్తు కొరకే బ్రతుకుతున్నామా? క్రీస్తు వలె జీవిస్తా ఉన్నామా? బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభము అనే మాట మనం చెప్పగలమా? ప్రియులారా, ఆలోచించండి. బ్రతికితే క్రీస్తు కొరకై మనం అందరము బ్రతుకుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించండి. బ్రతికితే క్రీస్తు కొరకై బ్రతకాలి. కొందరు సంపాదన కొరకై బ్రతుకుతారండి, కొందరు పాపాని కొరకై బ్రతుకుతారు. కొన్ని చోట్ల కొందరు తల్లులు అంటారు, ఈ మధ్య ఒక మాట అన్నాను, నేను ఇప్పుడు చచ్చిపోవలసిందన్నయ్యా. పిల్లలను చూసి, పిల్లల ముఖము చూసి వారి కొరకై బ్రతకాల్సి వస్తుంది. లేకపోతే ఎప్పుడో ఏదో చేసుకొని చనిపోయేవాడిని, చనిపోయేదాన్ని అంటూ కొన్ని మాటలు మనం వింటా ఉన్నాం. ఎందుకు చనిపోవాలండి?
ఎందుకు మనం చనిపోవాలి? ప్రాణం పెట్టినవాడు, ప్రాణం ఇచ్చినవాడు, నీ కొరకై నా కొరకై కల్వారు సిలువలో తన రక్తాన్ని ధారాళంగా ధారపోసి మన కొరకే తన ప్రాణాన్ని ఏమండి సులువుగా తన ప్రాణాన్ని అర్పించిన వాడు మనకుండగా మనం ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి? బ్రతికితే ఆయన కొరకై ఎందుకు మనం బ్రతకూడదు? మన బ్రతుకు ఎందుకు ఆయన కొరకై మనం బ్రతకూడదండి? ఇంతవరకు మనం ఎలా బ్రతికాము? ఇంతవరకు ఎవరి కోసమై మనం బ్రతికాము? ఇంతవరకు బ్రతుకుల్లో ఏమి ఉందో ఏమీ లేదు. ఇకపై ఇది మొదలుకొని క్రీస్తు కొరకై మన బ్రతుకుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండో మాట చూపిస్తాను. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11. ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరువు నిమిత్తము ఆయన శ్రమలలో సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నారు. హల్లెలూయా. అదే పౌలు అంటున్న మాట, దేవునితో ఉండటానికి నాకు కలిగిన యావత్తును పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. దేవునితో జీవించాలని, దేవునిలో ఫలించాలని, దేవుని కొరకై సాక్షిగా నేను బ్రతకాలని నాకు కలిగిన యావత్తును పెంటతో సమానంగా ఎంచి నేను క్రీస్తు కొరకై నిలబడుతున్నాను. హల్లెలూయా. దేవుని కొరకై ఏదైనా త్యాగము చేసుకొని వచ్చేవారు ఎవరైనా ఉంటారండి? దేవుని కొరకై ఏదైనా విడిచిపెట్టేసి వచ్చేవారు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు ఒక చోట అమ్మ తల్లపైకెత్తండి. ఒక చోట ఈ పక్క దేవుణ్ణి, మరో పక్క బంగారాన్ని, మరో పక్క డబ్బును పెట్టి ఈ మూడిట్లో మీకు ఏది కావాలి అని అడిగితే ఎవరైనా ఏది కోరుకుంటారండి? బంగారమో డబ్బో ఏదో వాళ్ళకి నచ్చింది కోరుకుంటారు, కానీ దేవుడే కావాలని ఎవరైనా కోరుకుంటారండి? అట్టి పరిస్థితులు నేటి సమాజంలో కనిపించడం లేదు. పౌలంటాడు, నాకు కలిగిన యావత్తును పెంటతో సమానంగా చేసుకున్నాను. ఇప్పుడు పెంట అనేది దుర్వాసన ఉంటుందో, ఎంత అసహ్యమైనదో మన అందరికీ తెలుసు. ఇప్పుడు పెంట కుప్పలలో వెళ్తా పీల్చుకుంటూ ఎంత సువాసనగా ఉంది ఈ ప్రాంతము, ఎంత పరిమళభరితంగా ఉంది ఈ ప్రాంతము అంటారా? అక్కడ చూడంగానే కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని దూరంగా ఛీ అంటూ వెళ్ళిపోతారు. పౌలంటాడు, నాకు కలిగిన యావత్తును నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎవరి కోసము? ఎవరి కోసము? క్రీస్తుతో పునరుద్ధానమై లేవటానికి నాకు కలిగిన యావత్తును నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరున్నారండి దేవుని కొరకై కలిగిన యావత్తును పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని కొరకై సాక్షిగా బ్రతికేవారు ఎవరు? అందుకే ఒక యవనస్తుడు చూడండి క్రీస్తుల వారి వద్దకు, ప్రభువా పరలోకం చేరాలంటే నేను ఏం చేయాలంటాడు. ఆయన అంటాడు, నీ వద్ద ఉన్న నీవు ధర్మశాస్త్రాన్ని నీవు అనుసరిస్తున్నావా అంటే, అవును ప్రభువా, నేను ధర్మశాస్త్రాన్ని చదివాను, దాని ప్రకారమే నేను జీవిస్తూ ఉన్నాను. నీతిగా జీవించు అంటే, ప్రభువా నేను ఎంతో నీతిగా జీవిస్తా ఉన్నాను, ఏ పాపము చేయకుండా, ఏ దోహము నాలో లేకుండా నీతిమంతుడిగా నేను జీవిస్తా ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని నేను ప్రతి దినము చదువుతాను, దాని ప్రకారం నేను జీవిస్తాను ప్రభువా అన్నాడండి ఆ యవనస్తుడు. ప్రభు అంటాడు, అయితే నీకు కలిగిన యావత్తుని నీవు విడిచిపెట్టేసి
నన్ను వెంబడించు. నీకు కలిగిన యావత్తును అమ్మివేసి పేదలకు పంచివేసి అందరికి దానం ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడండి. వాడు వెంటనే ముఖం ముడుచుకొని, వాడు మూతి ముడుచుకొని, ముఖం ఒక రకంగా చేసుకుని, అదో రకంగా మూతిని వంగబెట్టుకొని, ఇదేంటి నేను ఇట్టన్నాడు, ఈయనేంటి ఇలా అన్నాడు అంటూ కొనుక్కుంటూ సనుక్కుంటూ ప్రభువుని విడిచి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. అంటే దేవుని రాజ్యం వెళ్ళాలని, నువ్వు వెళ్ళాలంటే నీవు నీ ధనాన్ని విడిచిపెట్టి రాబాబు అంటే, ఆ కుర్రాడు నా ఆస్తి నేను విడిచిపెట్టను, నా ఐశ్వర్యాన్ని నేను విడిచిపెట్టను, కానీ నాకు పరలోకం కావాలి అంటూ ఆ కుర్రాడు మాట్లాడాడు. కానీ పౌలు అంటాడు, నాకు కలిగిన యావత్తుని పెంటతో సమానంగా ఎంచుకొని నీ కొరకై నేను బ్రతికానయ్యా అంటూ పౌలు అంటాడు. హల్లెలూయా. పిల్లరా, ఈ మధ్య నేను ఒక మాట విన్నానండి, ఒక సాక్ష్యం. ఒక సేవకుడు ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆ సేవకుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, ఒక గవర్నమెంట్ ఉద్యోగి, మంచి జీతము, సమృద్ధిగా కలిగిన ఆశీర్వాదకరమైన కుటుంబంలో అతను కొనసాగించబడతా ఉన్నాడు. ఒకరోజు ప్రభు అతని సేవకు పిలిచాడండి. ప్రభు పిలిచిన వెంటనే ప్రభు పిలుపుకు లోబడి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవలోకి వచ్చాడండి. సేవలోకి వస్తే అతనికి కుటుంబం భారం అయిపోతుంది కదండి. అతని ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది కదా. తన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినేసింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి. ఒకరోజు ఆరాధన జరుగుతూ ఉంటే ఆ ఆరాధనలో కానుక వేసే సమయం వచ్చిందంట. ఆ కానుక వేసే సమయం వస్తే ఆ కానుక వేయడానికి తన జోబు చూసుకుంటే ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి. ఇప్పుడు అందరూ కానుక వేస్తా ఉంటారు, మరి అతను కూడా కానుక వేయాలి కదా. మనమంటే కూర్చుని వేస్తున్నాం, కానీ ఆయా వేరే చర్చిలలో పుల్పిట్ వద్ద కానుక పెట్టి పెడతారండి. అందరు లేచి వచ్చి ఒకళ్ళు పాట పాడుతుంటే లేచి వచ్చి కానుక వేసి వెళ్తారు అని సంఘాలలో. సరే, మీరు ముసలోళ్ళని లేలేరని మీరు కూర్చుని వేస్తుంటారు, కానీ లేచి నిలబడేసి బాగుంటుంది. అలా వేసే సమయంలో ఇప్పుడు ఆ ఆ ఆ వ్యక్తి, నేను వాడికి వెళ్ళకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా చూసి ఈయనేంటి కానుకీ లేదు అని అనుకుంటారేమో అని ఆ సేవకుడు బాధపడి అందరితోటి లేచిపోయి చేతిలో డబ్బులు లేకపోయినప్పటికీ ఆ హుండీ పెట్టెలో ఏదో వేస్తున్నట్లుగానే చేయి పెట్టాడంట. చేయి పెట్టిన వ్యక్తి, ప్రభువా, నేను ఉద్యోగం చేసుకుని ఉంటే నా వద్ద డబ్బులు జీతము సమృద్ధిగా నేను ఉండేవాడిని, కానీ నువ్వు నన్ను సేవకు పిలిచావు, నీవు నన్ను పరిచర్యకు పిలిచావు, నేను నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి నీ సేవ కొరకే నేను వచ్చాను. నా వద్ద నీ కొరక ఇవ్వడానికి చిల్లి గవ్వ కూడా లేదు నాయన, నా వద్ద ఈ ఒట్టి చేయి మాత్రమే ఉంది, నీ కొరకై నేను కాచుతా ఉన్నానని కన్నీరు కార్చాడంట. ఆ కానుక పెట్టి వద్దని కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఆ పెట్టి లోపల పడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 10 రూపాయలు కూడా చందా వేయలేని ఆ సేవకుడు 10 రూపాయలు కూడా తన జోబులో నుంచి తీసి దేవుని కొరకై ఇవ్వలేని ఆ సేవకుడు నేడు నేడు కోట్లకు పడిగెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరంగా అతను మార్చబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని కొరకై తనకు ఉన్న ఉద్యోగాన్ని ధారాళంగా వదిలేశాడు, పెంటతో సమానంగా మార్చుకున్నాడు. అక్కర్లేదు ప్రభు నీ సేవ కంటే, నాకేమీ అక్కర్లేదు ప్రభు అంటూ అవలీలగా వదిలేశాడు. సేవే ముఖ్యమనుకున్నాడు, దేవుని సేవే భాగ్యం అనుకున్నాడు. కాబట్టి ఆ రోజు దేవుని కొరకు ఇవ్వడానికి 10 రూపాయలు కూడా చేతిలో లేకపోయినప్పటికీ నేడు అనేకులకు మాదిరికరంగాను దీవెనకరంగాను అతడు మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకై 10 రూపాయలు ఇవ్వాలంటే ఎంత కష్టపడుతుంది కదా పిల్లారా. దేవుని కొరకై 100 రూపాయలు ఇవ్వాలంటే మన మనసు ఎంత చితికిపోయిందో కదా. రాత్రి మా సతీ మన సాక్షి చెప్తా ఉంది. రాత్రి
కాబట్టి సేవ కొరకై నాకున్న బంగారం మొత్తం నీకు ఇచ్చేసాను కదా, అన్ని నువ్వు సేవలో పెట్టేసి పోగొట్టేసావు కదా. అప్పుడప్పుడు నాకు కొంచెం బాధ ఉండేదండి. అప్పుడప్పుడు నాలో కొంచెం అయ్యో, కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా పోయింది అని నాలో బాధ ఉండేది. కానీ ప్రభు మరలా ఒకటికొకటి సమకూరుస్తూ వస్తున్నప్పుడు నాలో ఎంత సంతోషం అనిపించిందో, నా మనసు ఎంత ఆనందం అనిపించిందో ఏమండి అని నాతో నీతో మాట్లాడింది. అంటే ఆరంభంలో తను అవన్నీ నేనే తీసుకొని దేవుని కొరకు ఇచ్చేసానండి. మీటింగ్స్ కొరకి, చర్చిలు వస్తువుల కొరకి, తన కమ్మలు కానీ, ఇలా కానీ, పట్టీలు కానీ, చైన్లు కానీ, ఉంగరాలు కానీ, అన్ని ఏమి ఉంచలేదు. 2 చైన్లు, 4-5 పొట్టు కమ్మలు, తనకు ఉన్న మొత్తాన్ని అమ్మేశాను. తను అమ్మేశాను, నా అమ్మేశాను. తాగడానికి కాసుమి దేవుని సేవ కొరకై అమ్మేశాను. తను కూడా బాధపడేది, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా బాధపడేది, అన్ని బాగుంటున్నాను అని. కానీ నిన్నంటుంది, పోయినా ఏం పర్వాలేదు, దేవుడు ఒకరోజు మరలా మనకు అన్ని సమకూర్చునుగాక, దేవుడే మనకు మరలా అన్ని తెచ్చి ఇచ్చునుగాక అంటూ తను చాలా సంతోషంగా నేను నాతో మాట్లాడిందండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, దేవుని కొరక ఏదైనా పెంటతో సమానంగా ఎంచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు కలిగిన యావత్తుని నీ కొరకై పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. అలా ఎంచుకున్న వారికి సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలేమి సాధారణమైన వ్యక్తి ఏం కాదు. కొన్ని కోట్ల అధిపతి, కోటీశ్వరుడు, అంత ఆస్తిమంతుడు, అంత సంపద కలిగిన పౌలు గారు తన ఆస్తిని మొత్తాంటిని పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని సేవయే ఊపిరిగా అతడు కొనసాగించబడ్డాడు. అందుకే అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటాడండి. నీకో మాట చెప్పనా, మేము మా ఉద్యోగాలు అంటే ఉద్యోగాన్ని మాకైతే కలెక్టర్, డాక్టర్ కాదు కానీ వీళ్ళరా, మా పనులు మేము చేసుకుని చాలా సమృద్ధిగా ఉంటామండి. చాలా సమృద్ధిగా మేము ఉంటాం. కానీ మా పనులని సంపదమైన స్థితిలో నుంచి దేవుని పిలుపు అందుకొని దేవుని సేవ కొరకై రాత్రి పగలు ప్రయాసపడుతూ ఉంటాము. మా వద్ద ఉన్నా లేకపోయినా, తినకపోయినా దేవుని సేవే ముఖ్యము, దేవుని సంఘమే ముఖ్యం, దేవుడు మాకిచ్చిన విశ్వాసులే ముఖ్యము, దేవుడు మాకిచ్చిన గ్రామమే ముఖ్యం అంటూ మాకు కలిగిన యావత్తు దేవుని కొరకే ప్రయాసపడుతూ ఉంటాం. ఎంతమంది మాట్లాడుతుంది హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఎలా బ్రతకాలంటే, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి. బ్రతికితే సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 3వ మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11:26. 11:26. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మనం చదివినాకే, విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. చూడండి, తలల పైకెత్తి ఈ మాట వినండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు
అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఏమండి నాయకుడు లేకపోతే సేవకుడైన మోసే గారు గురించి రాయబడిన చక్కటి మాటలు. మోసే జమ్ముపెట్టులో చేయబడి ఆ నదిలో ఉన్నప్పుడు ఫరో యొక్క కుమార్తె తనను తీసుకుని వచ్చి ఆ పిల్లాన్ని చాక్కుని పెద్ద చేసింది. ఆ పిల్లాడు పెరిగి పెద్ద అయిపోయాడు. రాజకుమారుడుగా అంతఃపురములు సుఖభోగాలు అనుభవిస్తూ రాజ వస్త్రాలు ధరిస్తూ రాజ అంతఃపురములోనే తన జీవనం కొనసాగించబడింది. అయితే ప్రియులారా, ఒక రోజు తనకు ఒక అద్భుతమైన విషయం తనకు తెలిసిందండి. అదేంటంటే తను రాజకుమారుడు కాడు, తను ఒక బానిసగా బ్రతుకుతూ ఉన్న ఒక కష్టజీవులు లేకపోతే ఒక దేవుని పిల్లలకు జన్మించిన వాడనని అతనుకు తెలిసింది. నేను అంతఃపురంలో పుట్టలేదు, బానిసలైన ఇశ్రాయేలీయుల సంతానముకు చెందిన వాడను అని తన విషయము తనకు తెలిసింది. తెలిసిన వెంటనే తన మనసులో ఒక మదన పడడండి. తన మనసులో ఆలోచించి కొనసాగించాడు. ఏంటంటే నేను ఈ ఐగుప్తి వాడును కాను, అంటే ఈ రాజకుమారును నేను కాను, నేను ఐగుప్త్యుడని, క్షమించాలి, నేను హెబ్రియుడని, కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలంటూ తన ఆలోచనలో కొనసాగించబడ్డాడు. చూడండి, రాజభోగాలు అనుభవించుట కంటే క్రీస్తు విషయమై శ్రమ అనుభవించడం మేలుగా అతడు యోచించాడు. ఆ అంతఃపురంలో ఉంటే తర్వాత తరానికి అతడే రాజుగా ఆ రాజ్యాన్ని ఏలుబడి చేయాలి. కానీ అతను అంటాడు, అంతఃపురములో ఉంటూ రాజకుమారుడుగా ఉంటూ ఈ భోగాలు అనుభవించేదానికంటే నా ప్రజలతో, నా దేవుని పిల్లలతో బానిసగా పెట్టి చాకిరి చేస్తూ శ్రమ అనుభవించటం మేలు అని మోసే ఆలోచన చేశాడు. ఆ ప్రకారమే ఆ ఐగుప్తు దేశాన్ని విడిచి, ఆ అంతఃపురాన్ని విడిచి హెబ్రీయులు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలతో చేరి వారితో శ్రమపడటానికి ప్రయాసపడ్డాడు మోసే గారు. మీరు ఆలోచించండి, అంతఃపురంలో ఉండి బ్రతికేది మేళ, అరణ్యములో వెట్టి చాకిరి చేస్తూ అగసాట్లు పడేది మేళ? నా మటుకైతే అంతఃపురంలో ఉండటమే మేలంటాను. కానీ మోసే గారు మాత్రం అరణ్యంలో ప్రయాణం చేస్తూ వెట్టి చాకిరీలు చేస్తూ ఏమండి ఆ క్రూర ముఖాల మధ్య ఎండకు దిట్టమైన అడవుల్లో తన జీవితాన్ని కొనసాగించడానికి మోసే గారు ఆశపడ్డారు. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని అతడు ఆశపడ్డాడు. భోగాలు అనుభవించడానికి అతడు ఆశపడలేదండి. ప్రియ క్రీస్తు సంగమా, దేవుని పిల్లలారా, దేవుని రక్తంతో కడగబడిన మనం అందరం క్రీస్తు. కాబట్టి క్రీస్తు కొరకై ప్రయాస పడుదుముగాక, క్రీస్తు కొరకై శ్రమ పడుదుముగాక. ఆమేన్. క్రీస్తు కొరకై ఏదైనా చేసే వరంగా మనం ఉండాలండి. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమిచ్చాడు మాకు అనే మాట కంటే దేవుని కొరకై మనం ఏం చేశామనే ఆలోచన మనలో ఎప్పుడైనా ఉందా? ఏమిచ్చాడయ్యా దేవుడు, ఏం చేశాడయ్యా దేవుడు, మాకు ఏం ఒరిగిందయ్యా చర్చికి వస్తే, మాకు ఏమి ఇస్తాడయ్యా చర్చికి వస్తే? ప్రియులారా, ఏమిచ్చాడు అనే మాట కంటే దేవుని కొరకై మనం ఏం చేశాము, దేవుని కొరకై మనం ఏం చేశామండి? చెప్పండి, దేవుని కొరకై మనం నీవే లేకపోతే నేనేమై ఉందునో దేవా, ఉన్నావు నాకై ఏలుగా ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. నీవే లేకపోతే నేనేమైపోదును అని భక్తుడు పాడతాడండి. నీవు సజీవురాలుగా ఉన్నావంటేనే దేవుడి కృప. నీకంటే గొప్పవారి లోకాన్ని విడిచిపోలేదా? నీకంటే ధనికులు లోకాన్ని విడిచిపోలేదా? వారికంటే మనమేం గొప్పవారమా? వారికంటే మనమేం భక్తులమా? ఆయువుతో నీ
శ్వాస రంధ్రాలలో ఆయువు ఆడుతూ ఉందంటేనే దేవుని కృప. ఇంతకు మించి నీకేం చేయాలండి? ఇంతకు మించి దేవునికి ఏమి ఇవ్వాలి? అకాల మరణాలు అర్ధ ఆయుష్లో మరణిస్తారు. మరి ఆయువు తీరక ముందు లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారండి. మేము సజీవులుగా ఆయన సన్నిధానములో కూర్చున్నామంటే అదే గొప్ప భాగ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకి ఏం చేయాలి? లేదయ్యా మాకు అన్నవారు ఏమన్నారా? మేము ఈరోజు పస్తున్నామయ్యా అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా, ఎవరు లేరు కదమ్మా. మాకు తినడానికి లేదు ఈ రోజుకి అనేవారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. తెలుసా, ఆకలితో ఎంతమంది కేవలము జబ్బే ఉండదు, ఆహారము లేక ఆకలితో చనిపోయేవారు కొన్ని వేల మంది ఉన్నారు ఒక రోజు. చక్కటి ఇళ్ళనిచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలను ఇచ్చాడు, తినటానికి ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఏమి ఇవ్వాలి? ఇన్నిచ్చిన మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాము? దేవునికి ఏమి ఇస్తున్నాము? ఫరో కుమార్తె కుమారుడుగా ఉండట కంటే, రాజభోగాలు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అరణ్యములో శ్రమ పడటానికి అతడు ఆశపడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరక ఏదైనా చేయటానికి మనం ప్రయాసపడుదుము గాక. హల్లెలూయా. దేవుని కొరక ఏదైనా ఇవ్వటానికి మనం ఆశపడుదుము గాక. ఆమేన్. చూడండి, 3వ మాట చూపిస్తాను, ముగించేస్తాను. దానియేలు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 17 చూడమ్మా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము త్వరగా చదవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమలకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని రాజు తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేశాడండి. పడవేస్తానన్నాడు. పడవేస్తానంటే ఒక ప్రతిమ పెట్టాడు, ఒక విగ్రహాన్ని పెట్టాడు. ఆ విగ్రహాన్ని కనుక మీరు మొక్కకపోతే, ఎవడైతే ఈ విగ్రహానికి నమస్కారం చేయడో వాడిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తానని రాజు ఆజ్ఞ ఇచ్చాడండి. వీళ్ళంటారు, ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో అన్న ముగ్గురు యవ్వనస్తులు అంటారు, రాజా నీవు ఈ వేడిమి గల అగ్నిగుండములో మమ్మల్ని వేస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రాజా, ఒకవేళ మమ్మలను ఆయన మా దేవుడు రక్షించకపోయినా నీవు పెట్టించిన ఈ ప్రతిమలకు మేము నమస్కారము చేయము. అంటే మా ప్రాణము ఉన్నా పోయినా మా భక్తి మేము మార్చుకోము. మేము నమ్మిన మా దేవుణ్ణి మేము విడిచిపెట్టము. ఆయన మాకు మేలు చేసినా చేయకపోయినా మేము ఆరాధించే దేవుణ్ణి మేము విడిచిపెట్టము. అభక్తి మనలో ఉంటుందా? అభక్తి మనలో ఉంటుందండి. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే నమ్మకం మాలో పూర్తిగా ఉంది, మాలో విశ్వాసము ఉంది. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా కూడా నీవు పెట్టించిన ఈ విగ్రహాలకు మేము నమస్కారము చేయము. హల్లెలూయా.
ఎంత వైరాగ్యంతో కూడిన భక్తి వారిలో ఉంది. ప్రియులారా, ఎంతటి వైరాగ్యం అది! ప్రాణమా పోతే పోని, ఇబ్బంది ఏం లేదు. కానీ మేము మాత్రం మా దేవుణ్ణి అగౌరవపరచం. మేము మాత్రం మా దేవుణ్ణి త్రోసివేయలేము. మా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాము. మా దేవుణ్ణి మాత్రమే కొలుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కరువా రానివ్వండి, ఖడ్గమా రానివ్వండి, అనారోగ్యమా రానివ్వండి, శ్రమల రానివ్వండి, శోధనల రానివ్వండి, అప్పుల సమస్య రానివ్వండి, కూటికే లేదా రానివ్వండి, దేవుడే మీకు సహాయం చేయును గాక. దేవుడే మిమ్మల్ని ఆదుకును గాక. విశ్వాసములో నుంచి పొరపాటును కూడా తప్పిపోకూడదు. ఆడికి వెళితే మయం మీద చేస్తుందంట, వీడికి వెళ్తే వాళ్ళు ఏదో తాకిలు కడతారంట, ఆడికి వెళ్తే ఏదో అంతరాలు కడతారంట. మూర్ఖపు మాటలు ఇవ్వండి. ఆరాధించుటకు ఏకైక దేవుడు ఒకడే, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు ఆయనే. అద్వితీయ సత్య దేవుడు, ఆదిలో ఉన్నవాడు, ఆది అంతమైన వాడు, అల్ఫా ఓమెగా ఆయనే. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయనే ఏకరీతిగా ఉన్నాడు. ఆయనే నిన్న నేడు మారనివాడు, మార్పు లేనివాడు మన దేవుడు. సజీవుడు, తరతరములలో యుగ యుగములలో ఆయనే ఒక్కడే దేవుడై ఉన్నాడు మనకి. కాబట్టి ఆయననే మనము సేవించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట చూపిస్తాను చూడండి. యోబు పత్రిక 2వ అధ్యాయము 10లో ఒక మాట ఉంటుంది, నేను చూపిస్తాను. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి మాట. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించే వారు మాత్రమే ఉందుమా? కీడు అనుభవించదగునా అని నేను ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందైనను యోబు నోటి మాటలైనను పాపము చేయలేదు. యోబు గారు ఊదు దేశంలోనే బహు సంపన్నుడు, ఆయన నీతిమంతుడు అనే దేవుని వాక్యం మనకు బోధించింది. అయితే అపవాది లూసిఫర్ వచ్చి యోబు యొక్క విశ్వాసాన్ని పోగొట్టాలని, యోబు ఉన్న భక్తిని తొలగించాలని వాడు ఆశపడి దేవునితో ఒక సవాల్ విసిరి వేసి యోబుని తన ఆత్మీయ జీవితంలో నుంచి చెరపాలని ఆశపడ్డాడు. ప్రియులారా, ఆ విధంగా ఆ దిశగా యోబుకు ఉన్న ఆస్తులు తీసేశాడు, యోబుకు ఉన్న మందలు తీసివేశాడు, యోబుకు ఇచ్చిన పిల్లలను చంపేశాడు, యోబుకు ఇచ్చిన గొర్రెలు, పొలాలు, స్థలాలు, ఇల్లు సమస్తము కూలిపోయిందండి. తన ఆరోగ్యము పాడైపోయింది. కురుపులతో నిండి చిల్ల పెంకులు పెట్టి గీక్కునే స్థితిలోనికి యోబు వచ్చేసాడు. ఆరోగ్యం బాగలేదు, సమస్తాన్ని కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. ఒక మంచి ఐశ్వర్యవంతుడు దీనస్థితిలోనికి వచ్చేసాడు. ఈ స్థితిలో తన భార్య తన వద్దకు వచ్చి, నీవు దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఏమండి, ఇంకా నీతితోనే బతుకుతావా? ఇంకా నీతినే పట్టుకొని విశ్వాసము దేవుడు అంటూ దేవుని కొరకే బ్రతుకుతావా? నీవు ఆయన దూషించి చచ్చిపోవచ్చు కదా, ఈ బ్రతుకు బతకకపోతేని అన్నట్లుగా యోబు గారి భార్య మాట్లాడిందండి. ఆ మాటలు విన్న యోబు, అవును కదా, ఇంకెందుకు ఈ బ్రతుకు, అయ్యో ఇంత చేసామే దేవుని కోసమై, ఇంత నీతిగా ఉన్నామే, దేవుడు మనకు ఏమి ఇవ్వలేదు అని అన్నాడా అండి?
అవును, నిజమే, మనం వెళ్ళిపోదాం పదా, అసలు దేవుడు లేడు ఏమి లేడు అన్నాడా? అని అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. దేవుని వల్ల మేలు మాత్రమే అనుభవిద్దామా? దేవుని వల్ల కీడు మనం అనుభవించకూడదా? అనుభవించాలండి. దేవుని వల్ల కీడు కూడా అనుభవించాలి. హల్లెలూయా. మేలు మాత్రమే కాదు, ఏకాడికి ఎవరు చూసినా దేవా ఆశీర్వదించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, అయ్యా కుమ్మరించిన ఆయన, అయ్యా కుమ్మరించిన ఆయన, దయచేయిన ఆయన అంటాము కానీ దేవుని కొరకమైన ఆయన తీసుకోనైనా అని ఎవరైనా అంటారండి? ఎవరైనా అంటారా? ఆశీర్వదించు ఆశీర్వదించు అనే మాట తప్ప తీసుకోనైనా అనే మాట ఎవరికి వస్తుందండి? ఎవరికి రాదు. ఇలాగా దేవుని వలన మేలులు మాత్రమే కాదు కానీ దేవుని వలన కీడును కూడా అనుభవించే వారంగా మనం ఉందుము గాక. హల్లెలూయా. చూడండి, తన నోటి మాటతో కూడా యోబు పాపము చేయలేదంట. మాటల వలన కూడా దేవుని యోబు దూషించలేదండి. ఎందుకు ఇలా చేశావు ప్రభువా, అయ్యా నాకెందుకు ఇంత అన్యాయం చేశావు అని కూడా అడగలేదంట. అయ్యా ఎందుకు నా పిల్లలు తీసుకున్నావు, నా ఆస్తి ఎందుకు ఇలా తీసేశావు, నేను ఏ పాపం చేయలేదు కదా అనే మాట కూడా యోబు నోటి మాటలో నుంచి రాలేదు. అమ్మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని పౌలంటాడు ఆ మాట. సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన, ఇదిగో నేను ఉన్నానయ్యా అంటూ యోబు అంటాడండి. అబ్రహాం అంటాడు కదా ఆ పాటలో, లేక లేక వృద్ధాప్యము ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా అది నీకర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అది నీకర్పిస్తాను, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నయో నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నయో నీవిచ్చినవే ప్రభువా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అది నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో ప్రభువా అది నీ కృప వల్లనే, నాకు ఏమి ఉన్ననో తెచ్చి నీకై అర్పిస్తాను ప్రభువా అంటాడు. భక్తుడు పాడతాడు. ప్రియులారా, నేటి వరకు ఒకవేళ మీకు తెలుసో తెలియదండి, దేవుడు మన కొరకై చాలా ఇచ్చాడు. మన కొరకై దేవుడు చాలా చేశాడండి, చాలా చేశాడు. అన్ని చేసిన దేవుని కొరకై ఈరోజు మనం ఎలా బ్రతుకుదాం, ఆయన కొరకై ఏమి ఇద్దాం. ఎప్పుడు దేవుణ్ణి ఆడడం కాదండి, దేవుడి కొరకై ఏదైనా ఇవ్వటానికి మనం ఆశపడదాం.